తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని నామములో అందరికీ వందనాలు. హల్లెలూయా మినిస్ట్రీస్ వారి దేవుని శుభవార్త. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను గదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండు, దిగులు పడకము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఈ వాక్యం కేవలం ఓదార్పు కాదు, ఒక సింహగర్జన లాంటి గొప్ప భరోసా. నీవు ఒంటరిగా లేవు, నీ వెనుక సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఉన్నాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు మీ ఆత్మతో మాట్లాడుతున్న పరమార్థం ఇదే. పరిస్థితులను చూసి కాదు, నన్ను చూసి బ్రతుకు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మోషే లాంటి మహానాయకుడు చనిపోయినప్పుడు యెహోషువ ముందు ఒక శూన్యత, పెద్ద బాధ్యత నిలిచాయి. దేవుడు అంటున్నాడు, నాయకులు మారవచ్చు, పరిస్థితులు తలకిందులు కావచ్చు, కానీ నిన్ను పిలిచిన నేను మారలేదు. సమస్యల వైపు చూడటం ఆపి నా వైపు చూడు. ధైర్యంగా ఉండడం నీ బాధ్యత. ధైర్యముగా ఉండు అనేది దేవుడు మీకు ఇస్తున్న ఆప్షన్ కాదు, అది ఆయన ఆజ్ఞ. భయపడడం అంటే దేవుని శక్తిని అవమానించడమే. నీవు మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థిస్తున్నప్పుడు నీ శత్రువుల ముందు తలదించుకోవలసిన అవసరం లేదు. నీ మార్గాన్ని ఆయన ముందే చూశాడు. నీవు నడుచు మార్గమంతటిలో, అంటే నీవు రేపు వెళ్ళబోయే చీకటి దారి, నీకు ఎదురయ్యే అవమానాలు, కష్టాలు అన్నీ ఆయనకు ముందే తెలుసు. ఆయన నీకు ముందుగా అక్కడ ఉన్నాడు. నీవు అడుగు పెట్టక ముందే నీ విజయాన్ని ఆయన అక్కడ ఖరారు చేశాడు. ఈరోజు నీ కొరకు ఈ శుభవార్త. దిగులు పడడం వల్ల ఏ సమస్య తీరదు, కానీ దేవుని మీద ఆనుకుంటే ఏ శక్తి నిన్ను ఆపలేదు. నీ ఒంటరిగా పోరాడడం లేదు, నీ పక్షాన యుద్ధము చేసే దేవుడు నీతో ఉన్నాడు. భయాన్ని వదిలేయి, సింహంలా ముందుకు సాగిపో. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.